మనం కోరుకుందాం. ప్రియులారా, ఈ ఆరాధన ఆత్మతో సత్యంతో ప్రభు సన్నిధిలో మనం ఆరాధన చేయాలి. కారణం ఏంటనగా గతకాలమంతా ఆ ప్రభువు ఆయన కృపలో మనలను కాచి కాపాడినాడు. ఆయన కృప మహేశ్వరులతో ఆ దేవుడు మనల్ని నింపాడు. గొప్ప దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆ దేవదేవుని మనము స్తుతి ఆరాధన చేద్దాం. మనసుతో దేవుని ప్రార్థన చేయొచ్చు, ఆత్మతో దేవుని ప్రార్థన చేయొచ్చు. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ఆ దేవదేవునికి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవా స్తోత్రం. అందరూ స్తోత్రాలు చేయండి. దేవుని సన్నిధిలో ఆయనను స్తోత్రించడం అనే విధి. మన స్తోత్రముల పైన ఆసీనుడై ఉన్న దేవుడు కాబట్టి ఆయనను మనం స్తోత్రించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆపత్కాలములో నన్ను కొనగలిగిన, ఆపత్కాలములో నన్ను కొనగలిగిన యేసు నీవే ఆరాధన, యేసు నీవే ఆరాధన, యేసు నీవే
లోకంలో మనకు ఆధారం ఆయనే. మనుషులను నమ్ముకుంటే, లోకాన్ని నమ్ముకుంటే, జ్ఞానాన్ని నమ్ముకుంటే, ధనాన్ని నమ్ముకుంటే, మరి దేన్ని నమ్ముకున్నా నీకు ఫలితం ఉండదు. నాకు ఆధారమైన దేవా, నా ప్రాణమైన దేవా, భక్తులు అంటూ ఉన్నారు. నీవే నాకు ప్రాణము దేవా, నీవే నాకు ఆధారము దేవా. ఈ లోకాన్ని నేను నమ్ముకున్నాను, ఎంతో నష్టపోయాను. ఈ మనుషులు నేను నమ్ముకున్నాను, ఈ మనుషులు స్వార్థపరులు. ఈ యొక్క ధనాన్ని నమ్ముకున్నాను, ఈ ధనం మోసం చేస్తుంది. ఈ లోక ప్రేమను నమ్ముకున్నాను, ఈ లోక ప్రేమ నిస్వార్థమైన ప్రేమ కాదు దేవా, శాశ్వతమైన ప్రేమ. నన్ను ప్రేమించిన దేవా, నా కోసము ప్రారంభించిన దేవా, నేను నిన్ను నమ్ముకుంటూ ఉన్నాను, నీపై నేను ఆధారపడుతూ ఉన్నాను, నిన్ను నేను ఆరాధిస్తూ ఉన్నాను. నా ప్రాణం నీవే, నా ఆధారము నీవే అని భక్తుడు అంటున్నాడు. పిల్లరా, ఆయనే కాదుగా మనందరికీ కూడా ఈ లోకంలో ఎవరిని నమ్ముకున్నా, ఈ లోకంలో దేన్ని నమ్ముకున్నా అది తాత్కాలికమే. అది నీ హృదయానికి శాంతి కలుగు చేయదు కదా, నీకు మనశ్శాంతి కలుగు చేయదు కదా, నీకు నెమ్మది కలుగు చేయదు కదా, నీకు తగిన ప్రతిఫలం ఇవ్వదు కదా. మోసము, లోకమంతా మోసం. ఈ లోకాన్ని నమ్ముకుంటే నువ్వు కూడా మోసుకుంటావు. యేసయ్య నమ్ముకో. నమ్మకమైన దేవుడు మన యేసయ్య. ఆ నమ్మకమైన దేవుడిని నమ్ముకొని ఆరాధన చేసుకున్నాం. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి, మీ దాసుని మరుగుపరచండి, అందులో వర్తమానం నింపు చేయమని యేసు నామం పేరిట వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాను. దేవుడు బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనములు. ప్రభు సన్నిధిలో మనమందరము ఈ విధముగా ఆ దేవదేవుని పరిశుద్ధ సన్నిధిలో చేరడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఇది ఎంతమందికి తెలుసు? ఇది ఎంతమందికి తెలుసు? దేవుని ఎరగని ప్రజలకు తెలియదేమో కానీ దేవుని నమ్మిన విశ్వాసులందరికీ తెలుసు. కానీ ఆ దేవుని సన్నిధిలో సంపూర్ణంగా, అనగా దేవుని సన్నిధిలో గడిపే సమయం అంతా కూడా ప్రభు సన్నిధిలో గడపాలి అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. కొంతమంది పరలోక ఆశీర్వాదాలు పొందుతారు. మొదటి వారి గురించి మనము అనవసరంగా మాట్లాడకూడదు, వాళ్ళ గురించి అసలు ప్రస్తావనే చేయకూడదు. అనగా విశ్వాసం అనేది వ్యక్తిగతం. మీకు తెలుసా, ఇజ్రాయేలీయులను దేవుడు సమూహంగా రక్షిస్తాడు. అనగా కుటుంబంలో ఒక రక్షించబడితే మిగతా వాళ్ళందరినీ ఆశీర్వదిస్తాడు. ఎట్లా అమ్మా? ఎట్లా? అబ్రహామును బట్టి ఎవరిని ఆశీర్వదించాడు? ఇస్సాకు. యాకోబును బట్టి యాకోబు కుమారులందరినీ ఆశీర్వదించాడు. అది సమూహమైన రక్షణ, సమూహమైన ఆశీర్వాదం. అబ్రహామును బట్టి ఇప్పుడు కృపాయుగంలో నన్ను బట్టి నా బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు చెప్తున్నా. పరలోక రాజ్యం ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు. మన తల్లిదండ్రులు ప్రార్థనా పనులైతే, మన తల్లిదండ్రులు దేవుని కోసం కష్టపడితే వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ రక్షణ అనేది మాత్రం వ్యక్తిగతం. నువ్వు దేవుడిని ప్రార్థించావా, నువ్వు దేవుడి దగ్గర పరిశుద్ధంగా ఉన్నావా, యేసయ్యా నేను పరలోక రాజ్యం నేర్చుకుంటాడు. నిన్ను బట్టి నీ బిడ్డలు పరలోక రాజ్యంలో రమ్మను. మీ అమ్మ వలే మంచి ప్రార్థన పడవాళ్ళు కాబట్టి మీ బిడ్డలను కూడా నేను తీసుకెళ్తాను అని అన్నాడు. ఆ విధంగా ఇజ్రాయేలును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి రక్షణ అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. నువ్వు ఉంటే భక్తిగా ఉండు, ఆరాధిస్తే భక్తిగా ఆరాధించు, లేదా ఇష్టకాలం వరకు దేవుడే స్వతంత్రం ఇచ్చాడు.
ఇక మనం ఎందుకు ఒకరి గురించి మనం మాట్లాడదాం. మనమేందో, మన భక్తి ఏందో, మనం ఏ విధంగా దేవుని దగ్గర ఉన్నామో, నీవు దేవుడు, నీ హృదయము దేవుడు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ దినము లోకంలో పండగ. ఏం పండగమ్మా? ఏం పండగ? రాఖీ, రక్షాబంధన్ అంటారు. హిందీలో రక్షాబంధన్. రక్షాబంధన్, రక్షాబంధన్. ఇది ఏమి రక్షాబంధన్? ఇది ఏమి రక్ష? అన్నదమ్ముల రక్ష. ఏ రక్షమా? ఎవరు అప్పుడు క్షేమంగా తిరిగి వస్తాడు అనుకోని అప్పటి నుంచి అక్కలు చెల్లెలు ఎవరికి వెళ్తారు? అన్నలకి, తమ్ముడికి. రక్షాబంధన్ అంటే మీరు ఆ బంధం కడితే కానీ వాళ్ళు రక్షించబడతారు అన్నమాట. ఇది గిఫ్ట్లు తీసుకోదానికి చేస్తుంటారు ఆడపిల్లలు, వాళ్ళ అన్నలు కాదు, తమ్ముడు కాదు. అంతేగాని నేను అనుకుంటున్నా అది కాదు 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 కాదు. ఇది ఒక రకమైన ప్రేమ బంధము. అప్పుడప్పుడు ఎప్పుడు మాట్లాడుకోని అన్నదమ్ములు, అక్కలు అన్నదమ్ములు లేక రక్షాబంధులు ఆ రోజుల్లో మాట్లాడుకుంటారు. ఎవరి నీకు సరే తెలుసా, ఈ రోజుల్లో కక్షలు కార్పణ్యాలు కుటుంబంలోనే ఉన్నాయి. బయటోడు బాగానే ఉంటారు. ఒక తల్లి గర్భంలో పుట్టిన బిడ్డనే శత్రువులుగా మారిపో. కారణం ఏం చెప్పండి? ఎవరి పని చేస్తున్నాడు? సాతాను చేసే పని. సాతాను చేసే పని కనుక కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తాడు, రక్త సంబంధంలో సమాధానం లేకుండా చేస్తాడు, భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా చేస్తాడు, తల్లి బిడ్డల మధ్య సంబంధం లేకుండా సమాధానం లేకుండా చేస్తాడు. కుటుంబంలోనే శిక్ష పెడితే ఇంకా బయట వాడు ఏం పట్టుకుంటాడు? వాడు ఎంత బతికిన పర్వాలేదు. కాబట్టి ప్రియ దేవుడు బిడ్డారా, మనం జాగ్రత్తగా గమనించాలి. రక్షాబంధన్, రక్షణ. ఈ యొక్క చెల్లెలు ఈ అన్నకు కట్టే ఈ బంధము, ఈ యొక్క రక్షాబంధన వల్ల అన్న ఆశీర్వాదకరంగా జీవించాలని ఆ చెల్లెలు కోరుకుంటూ ఆ అన్నను ఆశీర్వదిస్తుంది. లేక ఆ చెల్లెలు లేక అక్క తన తమ్ముడిని ఆ రక్షాబంధన కట్టి ఆశీర్వదిస్తుంది. ఇది మంచి సాంప్రదాయమే. చెడు అని నేను అన్ను, చేయకూడదు అని నేను అన్ను. చేసుకోండి, మంచిదే. కానీ అస్సలు సిద్ధమైన రక్షకుడు మనకి ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాయినా 67వ సంకీర్తన 1-2 వచ్చిన చదువు. 67వ సంకీర్తన 1-2 వచ్చిన. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో రక్షణ అనే మాటను అండర్లైన్ చేసుకోండి. అదే ఇక్కడ రక్షణ ఎవరు తెలుసుకోవాలి? అన్యజనులందరూ తెలుసుకున్నట్లు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును గాక, కరుణించి. అంటే యెహోవా దేవుడు రక్షించే దేవుడని, దేవుని రక్షణ అన్యజనులందరూ తెలుసుకోవాలని దేవా నీవు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించు. ఆమేన్. దేవుని నమ్ముకున్న బిడ్డలు జీవన విధానం ప్రత్యేకంగా ఉండాలి, అనగా వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలి. మొదటిది. రెండవది, వారి కుటుంబాల్లో సమాధానం ఉండాలి.
రెండవది. మూడవది, వారి కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలి. నాలుగవది, వారి కుటుంబాల్లో ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే ఉండాలి. దుఃఖము, వేదన, శోధన ఉండకూడదు. అది ఎట్లా ఉండకుండా ఉంటుంది? మానవం కదా, మానవం అన్న తర్వాత జ్వరం రాకుండా ఉంటుందా? తలనొప్పి రాకుండా ఉంటుందా? జ్వరం వచ్చినా, తలనొప్పులు వచ్చినా, ఆహారం లేకపోయినా, అనారోగ్యం వచ్చినా, తినడానికి తిండి లేకపోయినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఆ కుటుంబంలో సంతోషం ఉండాలి. హల్లెలూయా! అది దేవుని నమ్మిన కుటుంబం కాబట్టి. అర్థమైందా మీకు? ఆ కుటుంబాన్ని చూసి, ఆ రక్షణను చూసి అన్ని జనులందరూ రక్షించబడాలి. అదేంట్రా, వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు బాగుండదే, ఎప్పుడు అనారోగ్యమే, ఎప్పుడు ఆ కుటుంబంలో ఏదో కొత్త ఉంటుంది, పాపం తినడానికి కూడా ఆహారం లేదు, సరైన డబ్బులు లేవు, ఎప్పుడు శోధనలే, నిరుద్యోగులు, ఆ కుటుంబంలో అన్ని కొత్తలు ఉన్నాయి. కానీ ఆ కుటుంబాన్ని చూస్తే ఎప్పుడు సంతోషంగా ఉంటారో అసలు కారణం ఏంటి? అది కదా కావాల్సింది. ఆ కుటుంబం లోక సంబంధంగా చూస్తే ఎలా ఉంటుందంటే ఏమీ ఉండదు. వాళ్ళు చాలా అన్ని తక్కువ స్థాయిలో ఉంటాయి. కానీ ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఏమిటి వాటిలో ఉన్న ప్రత్యేకత ఎందుకు వాళ్ళు ఎట్లా ఉండగలుగుతున్నారు? నా కుటుంబం అయితే, నేనైతే నాకు అన్నీ ఉన్నాయి, వాళ్ళు అనుకుంటూ ఉన్నాను, నాకు డబ్బు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నా కుటుంబంలో ఆరోగ్యం ఉంది, నా కుటుంబంలో అందరూ ఉన్నారు, కానీ నా కుటుంబంలో సంతోషం లేదు, కానీ నా కుటుంబంలో సమాధానం లేదు, కానీ నా కుటుంబంలో ఆనందం లేదు. ఎవరికి పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా జలసాలుగా ఉండడం, తల్లిదండ్రులు బిడ్డలు కలిసి కూర్చొని భోజనం చేసే నాడైందో, అసలు మేమందరం ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకునే నాడైందో, సమాధానంగా ఉండే నాడైందో, సంతోషంగా ఒకరినొకరు పలకరించుకునే నాడైందో. కానీ ఆ పక్కన పూరి గుడిసెలో ఉన్న ఆ క్రైస్తవ కుటుంబం ఏంటి? ఆ క్రైస్తవ కుటుంబంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు వాళ్ళు అంత సమాధానంగా ఉండగలుగుతున్నారు? అక్కడ ఏమి లేదు మళ్ళా వాళ్ళకి. నాదైతే 3 అంతస్తుల మేడ, అన్నీ ఏసీ వదిలే, ఎన్నో కార్లు ఉన్నాయి, నా కొడుకులు కూతుర్లు గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, మనవాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలోస్. మాకు లేది లేదు, కానీ మాకు లేది ఏంటంటే సమాధానం మా కుటుంబంలో లేదు, సంతోషం మా కుటుంబంలో లేదు. అందరూ ఎవరు బయటపడి బతుకుతా ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు మనసారా పలకరించుకునేది లేదు, అన్న అక్క అనుకునేది లేదు. ఉదయం లేస్తే పరుగులు, ఎప్పుడు ధనము 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 ధనము, ఎప్పుడు ఏదో ఒక వ్యాపకం. 15 మంది కుటుంబంలో ఉంటే ఒక్కసారిగా కూర్చొని కలుసుకొని ఆనందంగా కూర్చొని భోజనం చేసేది లేదు. ఆ భోజనం బాగా ఉంటే 15 కుర్చీలు ఉన్నాయి, కానీ ఏనాడు కూడా నేను ఒంటరిగానే కూర్చోవలసి వస్తుంది. అమ్మ ఆహారం పెట్టంటే భార్య వచ్చి ఆహారం వేస్తుంది, ఆ నిమిషంలో కూడా నా దగ్గర కూర్చోడు, వెంటనే వెళ్ళి ఫోన్ కొట్టుకుంటుంది, లేదా టీవీ దగ్గరికి వెళ్ళిపోతాయి. నేను ఒక్కడే ఒంటరిగా తినాల్సి వస్తుంది. ఏమిటి పరిస్థితి అనే ఆ ఇంటి యజమానుడు దీంట్లో ఆలోచిస్తున్నాడట. పక్కన చూడు, 2 బిడ్డలు, భార్య భర్త, వాళ్ళు నలుగురు ఎంత చక్కగా ఎంత ఆనందంగా ఉన్నారు. వారు పోయి కష్టపడితేనే ఈ దినానికి ఆహారం తెచ్చుకోవాలా, కూలి పని చేసుకుంటా ఉన్నారు. ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రులు మాట ఎప్పుడు కూడా జవదాటరు, చక్కగా చదువుకుంటున్నారు. కాలేజీ ఫస్ట్ వచ్చాడు వాళ్ళ కుమారుడు. నా కుమారుడు అయితే 3 సార్లు ఫెయిల్ అయిపోయాడు. నా కుమారుడికి ఏది లేదు, కార్లు ఉన్నాయి, బుల్లెట్లు ఉన్నాయి, అన్ని సంపదలు ఉన్నాయి, కానీ ఆ కుమారుడికి సైకిల్ కూడా లేదు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, కానీ కాలేజీ ఫస్ట్ వచ్చాడు. మరి మా పని వాళ్ళు ఎప్పుడూ నలుగురు కూర్చొని ఎంత సంతోషంగా పాటలు పాడుకుంటుంటారు.
వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు చూసిన పాటలు, ఎప్పుడు చూసిన ఆనందము, ఎప్పుడు చూసిన సంతోషము. మా కుటుంబంలో ఏంటి పరిస్థితి? ఇక్కడ అంటాడు, నీ రక్షణను అన్యజనులు తెలుసుకున్నట్లుగా దేవా మమ్మల్ని ఏమంటాడు? ఆశీర్వదించు. అలా ఉన్నాయా నీ కుటుంబాలు? ఏమా పద్దమ్మా ఏమీ లేదు మనకి, కానీ మన కుటుంబంలో యేసయ్య ఉంటే సంతోషం ఉంటుంది. యేసు ఉన్న ఇంటిలో ఏముందంట? సంతోషం. యేసు ఉన్న ఇంటిలో సమాధానం. జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్. మరి ఏది ఇక ఏంటి ఈ మాట అంటాడు? నీ రక్షణను అన్యజనులు తెలుసుకున్నట్లుగా దేవా నీవు మమ్మల్ని ఆశీర్వదించు. దేవుని నమ్మిన కుటుంబాలంటే నీ కుటుంబాన్ని బట్టి ఇతరులు దేవుని యొక్క రక్షణను తెలుసుకోవాలి. నువ్వు రక్షించబడి ఏం సాధిస్తున్నావురా? అరే బాబు గుడికి రాదా అని అడిగాడు ఒకప్పుడు. అలాంటి బట్టిగాడు మన ఫ్రెండ్ని అడిగాడు, ఈరోజు ఆదివారం చర్చికి పోతావు రారా? నువ్వు రోజు వారం చర్చికి పోతున్నావు, ఏముందరా నీ ఇంటిలో? చూడు, మా గృహంలో ఎప్పుడు మేము చర్చికి పోవు, అసలు ఏసైనా ఆరాధించాం, జల్సా అన్నీ ఉన్నాయి. మీ కుటుంబంలో ఏముందరా? అప్పుడు ఇది చెప్పగలగాలి, ఏముంది అని, ఏముందని చెప్పగలగాలి. మాకు ఏమి లేకపోయినా పర్వాలేదా, మా కుటుంబంలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా కుటుంబంలో ఆనందం ఉంది, మా కుటుంబంలో సంతోషం ఉంది, మా కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలు అందరూ కలిసి చక్కగా భోజనం చేస్తాం, చక్కగా మాట్లాడుకుంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఆ రోజుకు ఉన్న ఆహారాన్ని తృప్తిగా భుజిస్తాం. అది వంటకాలు వంట చేసే చూడు, గొప్పలు వంట చేసి చూడడం భార్య పడతాడా? భార్య అమ్మాయి నీ చేతి తిండి ఎన్ని రోజులేదు, నీకు వండి పెట్టడానికి కాదు ఇది కోట్లు డబ్బు తెచ్చింది అంటున్నావా? వేటి పెట్టా, నెలకి 50,000 రూపాయలు జీతం ఇస్తున్నా, తినో వడ్డించుకోవడం వాళ్ళే. ఎక్కడుందా ఆనందం? డబ్బులో ఉందా? తినే తిండిలో ఉందా? వేసుకునే బట్టలో ఉందా? నువ్వుండే ఇంటిలో ఉందా? నీకున్న ధనంలో ఉందా? నీకున్న జ్ఞానంలో ఉందా? ఎక్కడున్నది ఆనందం? వెలితి వెలితి హృదయంలో సంతోషమే ఉన్నది. నీ రక్షణను అన్యజనులు తెలుసుకున్నట్లు దేవా నీవు మమ్మను ఆశీర్వదించుకోవాలి అంటూ చివరి వచ్చిన చదువుమా 67 చివరి వచ్చిన అమ్మా చివరి 67 దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ. ఇక్కడ ఒక మాట, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. ఆ దీవెనలో భూదిగంతంలో ఉన్న నివాసులందరూ తెలుసుకొని ఆయన యందు భయభక్తులు. ఆమేన్. ఏమ్మా, క్రీస్తు సువార్త చెప్పడానికి వాక్యమే కావాలి. వాక్యం వింటే రక్షించుకునే వాళ్ళు ఇప్పుడు లేరు. జ్ఞానం ఎక్కువ పెరిగిపోయింది. మన జీవిత సాక్ష్యం ఇక్కడ భక్తులు చెప్తున్నారు, అయ్యా నువ్వు మమ్మల్ని దీవించిన ఆయన, నీ రక్షణను మా దీవెనను బట్టి మేము రక్షించబడిన ఈ రక్షా బంధాన్ని బట్టి, ఈ రక్షా బంధం మేము వేసుకొని ఉన్నాం. మీరు మాకు రక్షాబంధం, మీరు మాకు స్నేహితుడు, మీరు మాకు బ్రదర్, మీరు మా అన్న, మీరు మాకు రక్షాబంధం. ఏంటి? ప్రభు అయిన క్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని రక్షించాం. ఈ రక్షణను అన్యజనులు తెలుసుకొని రక్షించబడాలి. హల్లెలూయా. ప్రభువా
నీవు మమ్మను దీవించుము, భూదిగంత నివాసులందరూ దానిని తెలుసుకుందురుగాక. అంటే ఆ రక్షణను భూదిగంతముల నివాసులందరూ పొందుదురుగాక అని అర్థం. అవును ప్రియులారా, మన జీవితము ఆశీర్వాదకరముగా ఉండాలి. క్రీస్తును నమ్మిన కుటుంబము ఏ విధంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. నీకేమి లేకపోయినా అది నేర్చుకో. ఎలా వస్తుందయ్యా సంతోషం అంటే, దేవుని పాఠశాలలో కూర్చో, బైబిల్ కొట్టుకో, నీకు అక్షరాలు రాకపోయినా పర్వాలే, దేవుని గ్రంథాన్ని కొట్టుకొని మోకాళ్ళు ప్రార్థన చేయి. దేవుడు నీ హృదయానికి సమాధానం ఇస్తాడు. దేవుడు నీ హృదయాన్ని సంతోషిస్తాడు. దేవుని స్తుతించు, దేవుని ప్రార్థన చేయి. నీకు వేదనగా ఉందా, నీకు మనసులో కల్లోలంగా ఉందా, లేక భయంగా ఉందా, లేక పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయా, లేక ఆర్థిక ఇబ్బందులు నిన్ను భయపెడుతున్నాయా, లేక కుటుంబంలో బిడ్డల యొక్క జీవితాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావా, లేక కుటుంబంలో భర్త జీవితాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావా, లేక పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావా, వెంటనే ఒక ఆయన గుర్తుకు రావాలి నీకు. ఆయన ప్రభు అయిన యేసయ్య. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన పాద సన్నిధిలో, ఇంటిలోనే, నీ గృహంలోనే నువ్వు కూర్చొని, ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం చదివి, చదువు వచ్చినట్లయితే చదవండి, చదవకపోతే దేవుని ప్రార్థించండి. అప్పుడు నీ నీ యొక్క హృదయానికి దేవుడి నెమ్మది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సలహా చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. భగత్ సింగ్ గారట చాలా గొప్ప దైవజనుడు. భగత్ సింగ్ గారు సాధు సూర సింగ్ గారి తర్వాత చెప్పుకోదగ్గ దైవజనులు మన ఇండియాలో భగత్ సింగ్ గారు. చాలా ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఒకసారి ఆయన ఈ సంగతి నేను చెప్పాను. ఆయన ఒక దేశానికి వెళ్ళాలి, విమానం టికెట్ బుక్ అయిపోయింది. అప్పుడే ఒక ఆయన వచ్చాడట. అప్పుడు ఫోన్లు లేవు. ఒక ఆయన వచ్చి, అయ్యా కుటుంబంలో అమ్మకు బాగలేదు, వచ్చి ప్రార్థన చేసు. పక్కన ఆయన చెప్తున్నాడు, అయ్యగారు టైం అయిపోయింది, లేదు ప్రార్థన చేసుకోవాలా. అయ్యగారు అక్కడ చాలా పెద్ద మీటింగ్, ఆ దేశం ఇతర దేశానికి పోవాలి. ఫ్లైట్ అయిపోయింది, పర్వాలేదు వెళ్ళి ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళి ఫ్లైట్ అయిపోయింది. కానీ ఆ ఫ్లైట్లో ఒక కోటీశ్వరురాలు పోతుందంట, ఒక కోట్లాధిపతి. ఆమె ఏదో ఒక విలువ కలిగిన వస్తువు ఇంకొక దేశం ఆయనకి ప్రజెంట్ చేయాలంట. ఆ ప్రియుడికో, భర్తకో, ఫ్రెండ్కో, ఎవరికో తెలియదు. ఆ ఫ్లైట్తో చెప్పినంత, అయ్యా నేను వాళ్ళ దగ్గర ఇక్కడ ఎక్కేటప్పుడు దాన్ని నేను మర్చిపోయాను, కానీ అది ఎవరు దొంగిలిస్తున్నా ఉంది, ఫ్లైట్ వెనక దిక్కు, అమ్మ ఈ ఆర్డర్ సొప్పు టీ నేను మాట్లాడతా, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో అన్ని కోట్లు నేను ఇస్తాను. ఆయన మాట్లాడి ఫ్లైట్ వెనక దిక్కువచ్చింది. భగత్ సింగ్ గారు అక్కడే, అయ్యా ఫ్లైట్ అయిపోయింది కదా, వెళ్ళిపోకండి, లేదు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఫ్లైట్ వెనక నడిపిస్తాడు. అది ఏంటి పిచ్చోడా మంచోడా అనుకున్నాను. పక్కన ఎస్టేట్ నాలంటూ బ్యాగ్ ఉంటుంది. వెంటనే ఒక కాల్ వచ్చింది, డియర్ బ్రదర్ భగత్ సింగ్, యువర్ ఫ్లైట్ ఈస్ కమింగ్ విత్ ఇన్ 3 minutes ఇన్ ద స్టేషన్. అప్పుడు దేవునికి స్తోత్రం అన్నాడు. ఇది తెలిసి కాబట్టి నేనే ఆశ్చర్యపడ్డా, పక్కన ఎక్కడే ఆశ్చర్యపడ్డాడంట. అవును కదా, భగత్ సింగ్ గారు ఫ్లైట్ ఎక్కిపోయాడు. ఇంకొకటి ఇది పూర్వం చెప్పారు, అది ఒకసారి. ఇంకొకసారి ఏంటంటే, ఒక దినము భగత్ సింగ్ గారికి ఒక మంచి ప్రార్థన ఉండే శక్తి గురించి చెప్తారు. భగత్ సింగ్ గారికి ఒక మంచి అనుభవం ఏంటంటే, 3 దినాలు ఉపవాస కుడిగా పెట్టుకోవాలి. 3 దినాలు ఎవరు తినకూడదండి. చుట్టూ ప్రహరీ ఉంటుంది, ఎవరు కూడా లోపలికి వచ్చాడు బయటికి పోకూడదు, బయటకు వచ్చేవాడు బయట ఉంటాడు, బయటే ఉంటాడు, తాళాలు వేసేస్తాడు. లోపల బాత్రూమ్స్, వాటరు, ఆ సదుపాయాలు ఉంటాయి. ఎవరు 3 దినాలు ఉపవాసం ఉండాలో వాళ్ళే వస్తారు, ఉండలేదు అలాంటి చోటు రాడు. సరే,
5,000 మంది ఉన్నారట. 5,000 మంది. ఆఖరి రోజు అందరికి భోజనం ఏర్పాటు చేయాలి. అది సిద్ధాంతం. మీకు తెలుసో తెలుసు. ఇప్పుడు కూడా బక్సింగ్ మేము కలిగిరికి పాములు పోయేవాళ్ళం. అక్కడ బక్సింగ్ ఫెలోషిప్ ఉండేది. ప్రతి ఆదివారం ఆరాధన అయిన తర్వాత భోజనం ఉంటుంది. అక్కడ ప్రతి ఆదివారం భోజనం ఉంటుంది. అది ఆచారం. తప్పనిసరిగా విశ్వాసులందరూ భోజనం చేసి బయటికి పోవాలి. చాలా మంది తినడానికి కూడా వస్తూ ఉంటారు. సరే, మన 2 దినం అయిపోయింది, 2వ దినం అయిపోయింది, 3వ దినం. వంటలు చేసేవాళ్ళు రెడీగా పాత్రలు పెట్టుకొని ఉన్నారంట. బక్సింగ్ గారి దగ్గరికి పొద్దున్నే ఆ వంటలు చేసి ఆయన వచ్చి ఆయన అడగలేక, మిగతా పాస్టర్లు ఉన్నారు కదా, అయ్యారు ఇదే రోజు లాస్ట్ రోజు కదా, అందరికీ మనం భోజనం ఏర్పాటు చేయాలి కదా, ఏం కూరగాయలన్నా పప్పులో ఏర్పాటు చేయాలి. వాళ్ళు చికెన్లు మటన్లు గంటలు అంత ధర ఉండేవాళ్ళు కాదు. అసలు 3 రోజులు ఉపవాసం ఉంది. చికెన్ మటన్ తింటే అంతే. పెరుగు, పప్పనం, మజ్జిగనం, అంతే. వైట్ రైస్. 3 రోజులు ఉపవాసం ఉంటారు. అంటే బక్సింగ్ గారు ఎన్నోసారి పోయి అయ్యారు, ఏంటి ఇంకా వంటోడు ఇచ్చారయ్యా, ఎచ్చారు ఎద్దాలని వెళ్ళడం ప్రార్థన అన్నారు. అయ్యగారు ప్రార్థన చేయమంటున్నారు. సరే, వాడు వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం అవుతుంది. కరెక్ట్గా 12:30కి క్లోజ్ చేస్తాడట. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి 3 రోజులు అందరూ వెళ్ళిపోతారు. ఆ రోజు బక్సింగ్ గారు కాకుండా ఇంకొక దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ఈయన పక్కన ఉన్నాడు, ఈయన మోకాలు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అసలు వారికేం అర్థం కావట్లే. ఆ వంటోళ్ళకి అర్థం కావట్లే, పక్కన నుండి అసిస్టెంట్ పాస్టర్లకు అర్థం కావట్లే. 5,000 మంది 5,000 మంది ప్రతిసారి భోజనం వండిస్తాడు. ఈసారి ఇంకా ఆశ్చర్యం వేస్తూ ఉంది. మళ్ళా సరే ఎట్లయినా సరే ధైర్యం చేసుకొని కొంచెం చదువుకోకుండా పాస్ వచ్చి, అయ్యా 12:30 అయిపోతుంది టైం, భోజనం ప్రార్థన చేయ దేవుడు ఇస్తాడు. ఏం చేయాల? ఆయన ఏమనలేదు కదా, దైవ చేయండి పక్కన లేదు ప్రార్థన చేయమంటాడు. మీరు వెళ్ళిపోతారు ఇక్కడ నా దగ్గరికి. నేనేం చెప్పలేదు, ఏదో దేవుడు చేస్తాడు అయ్యా విశ్వాసం. ఆయన అందరూ కూర్చొని దైవం అసిస్టెంట్ పాత్రలలో ఒక రోజు చేసి ప్రార్థన చేస్తా ఉన్నాం. నేనైతే వాళ్ళకి కుర్చీలు కూర్చోవాళ్ళు, స్టేజీలు కుర్చీలు హావభావాలు అలాగే కింద కూర్చుంటారు. దైవజనులు కూడా సాపల మీద కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రియులరా, ఈ పాస్టర్ గారు అలాంటి 12:30 ముందు ముగించాల్సిన వాక్యం ఒకటిలాగా చెప్తా ఉన్నట. ఈయన దైవప్రేరణ, ఈయన వాక్యం అవడంలే. ఒక గంట ఏదైతే హారంలో పోతా ఉండేది, ఒక పెద్ద లారీ వచ్చింది ఆ గేట్ దగ్గరికి. ఒక పెద్ద లారీ వచ్చి ఆ గేట్ దగ్గర అయిందంట. ఏంటాలి పోతే వీళ్ళు బాబు ఈ ఆహారం మొత్తం లోపల పెట్టాలి. ఎవరు పంపించారు? అదిగో అక్కడ వివాహం జరుగుతుంది కదా, ఆయన పంపించాడు. ఆయన దిగాడంట తండ్రి, పెళ్లి కుమార్తె తండ్రి, అయ్యా నా కుమార్తె వివాహానికి వడ్డించిన ఆహారం బక్సింగ్ గారు ఎక్కడ నేరుగా వచ్చాడు. ఆయన కూడా వాళ్ళ విశ్వాసేనంట. అంటే పర్మనెంట్ విశ్వాసం కాదు, బక్సింగ్ గారు అంటే గౌరవం. ఆయన అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వచ్చేవాడు. అయ్యగారు పెళ్లిగా, ఏమయ్యా నీ కుమార్తె వివాహం ఉన్నావు కదా, నీవు ఉపాసకుడికి లేదు, నేను రాలా, ఏంటి ఇట్లా వచ్చావు? అయ్యా నా కుమార్తె వివాహానికి అంతా సిద్ధపాటు చేశాను. అందులో భోజనాలు కూడా వండించాడు. బంధువులందరూ వచ్చాడు. చెవుల్లో పెళ్లి కుమారుడు లేడయ్యా. వాళ్ళు వస్తామన్నారు, రాలేదు. ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయాడట. అంత ఆహారం ఏం చేయాలా? మీరు ఆహారం విడిచిపెట్టినారా? బక్సింగ్ గారు నవ్వుకొని, పర్వాలేదు, నీ కుమార్తెని దేవుడు, ఆ పెళ్లి కుమారుడు మంచివాడు కాదని దేవుడు కల్పించాడు, ఇంతకంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కరెక్ట్గా 1 year లోపు నీ కుమార్తెకు దేవుడు ఒక మంచి బిడ్డ కుమారుడిని అనుగ్రహిస్తాడని ప్రార్థించి ఆశీర్వాదం ఇచ్చి భోజనాలు వదిలిస్తే, ఇదేంటా ఈరోజు స్పెషల్ భోజనం? ఉపాసకుడికి అయిపోయిన తర్వాత ఏముంటాయి? పప్పనము, సాంబారనము, మజ్జిగనము అని చికెన్ పలావు, మటన్ పలావు, ఫిష్ కర్రీ,
అబ్బా అన్ని స్పెషల్ పిండి వీళ్ళు వీళ్ళనా ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన ఎందు చివరి వరకు నమ్మకొచ్చాలి. నిజంగా భక్తి గారికి కూడా తెలియదు ఆ విషయం. కానీ భక్తి గారికి ఒక విషయం తెలుసు, దేవుడు 3 దినాలు ఉపాసకుడికి ఏర్పాటు చేసినప్పుడు ఎవరో ఒకరి ద్వారా అయ్యా ఇదిగో నేను బియ్యిస్తున్నా, నేను పోపిస్తున్నా, ఇదిగో నేను వంట చేస్తున్నాను పో అని వచ్చాను చెప్తానంట. ఆ రోజు ఎవరు చెప్తా 12:30 వరకు. కానీ భక్తి గారికి ఒక విశ్వాసం ఉంది. ఏముంది? తప్పనిసరిగా నా దేవుడు తన బిడ్డల ఆకలి ఎరిగిన దేవుడు కదా, తప్పనిసరిగా ఆయన ఆహారాన్ని దయచేస్తాడని ఆయనకు ఒక విశ్వాసం ఉంది. కాబట్టి పిల్లరా మనమందరము విశ్వాసం నుంచి ప్రార్థన చేయాలా. ఎప్పుడు వరకు విశ్వాసం ఉంచాలా? చివరి వరకు, చివరి గడి వరకు, చివరి గడి వరకు. ఎలోహిం ఆ యొక్క నదిలోకి వెళ్ళి నువ్వు 3 సార్లు మునగమని చెప్పాడట. అదేంటిరా బాబు, ఇంత పెద్ద రాజును, ఇంత పెద్ద రాజ్యాధికారిని, ఒక రాజ్యానికి అధిపతిని నీ దగ్గరికి వస్తే నువ్వు స్వస్థవచ్చు కూడా, అదిగో అది బాబు చెప్పింది, నన్ను ఎక్కడికో పోయి ఉండమంటావా? నేనైతే భయం పట్టలేదు. అదేవిధంగా పోతుంటే ఒక దాసుడు అన్నాడు, అయ్యా ఇంత దూరం వచ్చావు కదా, ఆయన ఏమన్నా నిన్ను కోటి ఇవ్వమన్నాడా, డబ్బు ఇవ్వమన్నాడా, నేను ఏమన్నా చేయమన్నాడా, నువ్వేం చేయమన్నాడు? ఆ నదిలోకి వెళ్ళి మునగమన్నాడు అంతే కదా. అది ఒక్క పని కూడా చేస్తే చాలా కృష్ణుడు చదువుకోవడం అతనికి. సరే పోనీ ఏదో చెప్పాడని చెప్పిపోయాడంట. ఎన్నిసార్లు మునగాలా? 1 సారి మునగాడు, లేచాడు. వాళ్ళ ఏడమైందిరా, 2వ సారి మునిగాడు. సరే మునగకుండా ఉండు. 2వ సారి మునిగాడు. ఏడమైందిరా, శిరచ్ఛేదం చేస్తా నేను, రాజు నన్ను ఇంత బలవంతంగా మూస్తావా? అయ్యా ఎన్నిసార్లు అని చెప్పాడు? 3వ సారి మునిగయ్యా. 3వ సారి మునిగి లేగానే చిన్న బిడ్డ శరీరం మార్పు చెందింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసము ఆ విధంగా చివరి గడి వరకు, భక్తి గారు కూడా చివరి గడి వరకు వేచిండాడంట. 1 గంట కదా ఆహారం వచ్చేసింది 5,000 మందికి, 5,000 మందికి. కాబట్టి ప్రియులారా, నీ రక్షణ అన్యజనులు తెలుసుకున్నట్లుగా దేవా మమ్మను ఆశీర్వదించు. నీ కుటుంబాన్ని బట్టి, నీ కుటుంబంలో ఉన్న సంతోషం ఏమి లేకపోతే పర్వాలేదండి. ఈ లోక సంబంధంగా సిరి సంపదలు ఏమో ఉంటే సంతోషం అనుకోకండి. ఈ లోకంలో కోట్లాది ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ కుటుంబాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు. అన్నీ ఉన్నా ఏదో వెళ్తి, ఏదో బాధ, ఏదో ఎప్పుడు ఒకటే వేదన. అది ఎక్కడో హృదయంలో ఒక పక్క ఉంటానే ఉంటుంది. సమాధానం వాళ్ళ జీవితంలో ఉండదు. కట్టాలో నిద్రపోరు, మనసారా భార్య భర్తలు మాట్లాడుకోరు, మనసారా బిడ్డలు తండ్రులు మాట్లాడుకోరు, అందరూ కలిసి సంతోషంగా ఉండరు. ఎవరి పార్టీ వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి పార్టీలు, ఎవరు లోక సంబంధంగా తిరిగి విసుగు చెంది ఇంటికి వచ్చి బయట నిద్రపోతాడు. అసలు ఎప్పుడు ఉండతాడు, ఎప్పుడు బయటికి పోతాడు ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఇంట్లో ఎంతమంది ఉండేది ఎవరికి తెలీదు. అది అన్య కుటుంబం. క్రైస్తవ కుటుంబము 2 3 4 తల్లిదండ్రి బిడ్డలు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఏమి లేకుండా సంతోషం ఎట్లా వస్తుందయ్యా? ఆకలితుంటే సంతోషం ఉంటుందా? మౌనిక బిడ్డలు అమ్మా ఆహారం అనుకుంటాడు. ప్రవీణ్ ఏం తీసుకోవాలా? ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో కూరకేమి లేవు. సంతోషం ఎట్లా సంతోషం? ఆకలి అని బిడ్డలు అలాంటి సంతోషం ఎట్లా? అక్కడే సంతోషాన్ని ఎదుర్కోవాలి. అక్కడే దేవుడి పాదాల మీద పడి ప్రార్థన చేయాలి. భక్తి గారు ప్రార్థించారు ప్రియాలా, 5,000 మందికి ఆహారం దేవుడు తెచ్చిపెట్టాడు. కాకోలం చేత తన దేవుడికి ఆహారాన్ని దేవుడు పంపలేదా? ప్రార్థన చేయండి. కుటుంబంలో సంతోషం, కుటుంబంలో సమాధానం, రక్షాబంధన్
మీ అన్నదమ్ముల ఆశీర్వాదం కోసము మీ రక్షాబంధన కట్టారు, మంచిదే. ఈ రక్షాబంధన్, ఈ రక్షణ నీ కుటుంబంలో ఉంటే అన్ని జనులందరూ ఆ వెలుగుకు పరుగెత్తుకొని వచ్చుదురుగాక. హల్లెలూయా. అలాంటి కృప మహేశ్వరులు నా ప్రియుడైన యేసయ్య మనందరికీ రక్షాబంధన రోజు మన రక్షకుడైన దేవుడు, మన ప్రియుడైన దేవుడు, నీ కోసము నా కోసము ప్రాణము పెట్టిన మహోన్నతుడైన ఆ దేవుని ఎడల విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రెండవది నమ్మకంతో ప్రార్థన చేయాలి. మూడవది పొంది ఉన్నాను అని నువ్వు ప్రార్థించే దానిని నేను పొందుతానున్నాను నమ్మకంతో ప్రార్థన చేయి, దేవుడిని అనుగ్రహిస్తాడు. అలాంటి కృప మహేశ్వరుడు నా ప్రియుడైన యేసయ్య మనందరిపైన ఉంచుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యం ఆశీర్వదించి దీవించుగాక. ప్రార్థన చేయండి ప్రియులారా. ఎవరైనా ఒకరు కళ్ళు మూసుకొని దేవుడి వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ప్రార్థన చేయండి. ఆ తదుపరి మనము కానుకలు పట్టుకొని ఆశీర్వాదం కోసం తీసుకున్నాం. ఈ కృపలో దేవా తండ్రి ఇంతవరకు ఆరాధనలో నడిపిస్తుంటారు. మీ దీవెనలు ఆశీర్వాదములు దయచేయండి. మీ కృప మహేశ్వరునితో నాయనా బిడ్డలు నింపమని కోరుతున్నాను. యేసుదేవా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడారు, అందరూ పట్టుకుంటారు. కానుకలు సమర్పించిన కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి పైసా నీ సేవ నిమిత్తం మాత్రమే మేము వినియోగించుకునే కృప దయచేయమని కోరుచున్నాను తల్లి. రాజా ఏమైతే తండ్రి ఈ లోకం కోసము బ్రతుకక నీ కోసము మాత్రమే బ్రతికే కృప దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా కింద శిష్యులు కింద శిష్యులు ఆదేశించారు. అది బాగానే ఉంటుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందులాగు అలాగే భూమి మీద నెరవేరుగాక. మా కావలసిన ఆహారం ఈ రోజు దయచేయు. ఆమేన్. మన తండ్రి దేవుడు నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నిత్య సహవాసము ఇంతవరకు ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్యమును విని ఆయన ఆరాధించి ఆయన స్తుతించి ఆయన మహిమపరిచిన ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడని నడిపించుగాక. ఆమేన్.